వినాయకుడి పూజలో తులసి దళాలతో ఎందుకు పూజ చేయరు? అదేవిధంగా వినాయకుడికి తులసికి మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసుకుందామా? ఒకరోజు వినాయకుడు పవిత్రమైన గంగానది ఒడ్డున తపస్సు చేస్తూ ఉన్నాడు. అదే సమయానికి ధర్మాత్ముడి కూతురు తులసి వివాహం చేసుకోవాలనే కోరికతో తీర్థయాత్రలకు బయలుదేరింది. తులసీదేవి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి గంగానది తీరానికి చేరుకుంటుంది. అక్కడ తపస్సు చేస్తున్న వినాయకుడిని చూసింది. తపస్సులో మునిగిపోయిన వినాయకుడు రత్నాల సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. తన శరీర భాగాలు అన్నీ చందనంతో కప్పబడి ఉన్నాయి. తన మెడలో పారిజాత పుష్పాలతో బంగారం, రత్నాలు, హారాలు చాలా ఉన్నాయి. దీంతో పాటు సువాసన వెదజల్లే పరిమళ భరిత గంధపు హారాన్ని ధరించాడు. దీంతో చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. తన అందమైన రూపానికి తులసీదేవి ఆకర్షితురాలైంది. తనకి వినాయకుడిని వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆ విషయాన్ని వినాయకుడితో చెప్పగా తన తపస్సు భంగం కలిగించాడని, తాను బ్రహ్మచారిణి అని చెప్పుకుంటూ తన పెళ్లి ప్రస్తావన అయితే తిరస్కరించాడు. అప్పుడు తులసీదేవి కోపంతో వినాయకుడిని "నువ్వు 2 పెళ్లిళ్ళు చేసుకుంటావు" అని శపించింది. అయితే వినాయకుడు కూడా తులసీదేవిని శపించాడు. వినాయకుడు తులసీదేవిని రాక్షసుడితో వివాహం జరుగుతుంది అని శపించాడు. దీంతో తులసి తనను క్షమించమని కోరుకుంటుంది. "నీకు శంకాసురుడు అనే రాక్షసుతో వివాహం జరుగుతుంది. నీవు మొక్క రూపంలోకి మారిపోతావు. అలాగే కలియుగంలో మోక్షాన్ని పొందుతావు. కానీ నీవు మాత్రం నా పూజలో ఉపయోగపడవు. ఈ కారణంగా వినాయకుడి పూజలో తులసి దళాలని ఉపయోగించకూడదని పండితులైతే చెప్తున్నారు. అప్పటి నుంచి వినాయకుడి పూజలో అస్సలు తులసి దళాలను అయితే పూజించకూడదు. పొరపాటున పూజించిన ఆ విఘ్నేశ్వరుడి కోపానికి గురవుతారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.